1677లో ఇద్దరు బ్రాహ్మణ మంత్రులు ఊహించలేని పనిని చేశారు. వారు ఒక ముస్లిం సుల్తానును ఒప్పించి దక్కను అంతటా హిందూ దేవాలయాల పునరుద్ధరణకు నిధులు సమకూర్చేలా చేశారు. అయితే వారి ప్రణాళిక అంతకంటే లోతైనది. వారు సుల్తాన్ బంగారాన్ని ఉపయోగించి విదేశీయుల నియంత్రణను క్రమంగా తొలగించి స్థానిక హిందూ నాయకులకు అధికారాన్ని కట్టబెట్టారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గోల్కొండతో తన స్నేహాన్ని ఖరారు చేయడానికి హైదరాబాదుకు వచ్చినప్పుడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తీవ్రంగా భయపడ్డాడు. అక్కన్న మాదన్నలను కాఫిర్లుగా ముద్రవేసి వారిని అణచివేయడానికి జిహాద్ను ప్రకటించాడు. ఇదే మనం మర్చిపోయిన అక్కన్న మాదన్నల అపూర్వ త్యాగం. అక్కన్న మాదన్నలు ఎందుకు అంత విప్లవాత్మకమైన మార్పు తెచ్చారో అర్థం చేసుకోవాలంటే అత్యంత బాధాకరమైన వారి గతాన్ని తెలుసుకోవాలి. చరిత్రలో అక్కన్న మాదన్నలుగా ప్రసిద్ధి చెందిన అక్కరాసు భానుజీ పంతులు, మాధవ భానుజీ పంతులు హనుమకొండలో నిరుపేదలుగా జన్మించారు. వీరు నియోగి బ్రాహ్మణులు. నియోగులు లౌకిక వ్యవహారాలు, పరిపాలన, సైనిక బాధ్యతలను నిర్వహించడంలో పేరు పొందారు. అన్నింటికంటే ముఖ్యంగా వారు ముల్కీ అని పిలువబడిన తెలుగు నేలబిడ్డలు. ఆ కాలంలోని ముస్లిం ఉన్నత వర్గాలు ఇరాన్ వైపు చూస్తూ ఉంటే ఈ సోదరులు దుమ్ము ధూళి నిండిన దక్కను వీధుల్లో పెరిగారు. మాదన్న తన వృత్తిని గుమాస్తాగా ప్రారంభించాడు. కాని అతను ఒక అద్భుతమైన మేధావి. లెక్కలు, జమాబందీ మొదలైన ప్రభుత్వ అంశాలను, వాటి పనితీరులను బాగా అర్థం చేసుకున్నవాడు. మరీ ముఖ్యంగా మాదన్న బహుభాషావేత్త. అప్పటి పర్షియన్ల కంటే కూడా పర్షియన్ భాషలో అనర్గళంగా మాట్లాడడం, వ్రాయడం చేసేవాడు. 160 ఏళ్ల పాటు గోల్కొండ పర్షియన్ వలసరాజ్యంగా ఉండేది. ఆ రాజ్యం నరనరాన స్వంత గుర్తింపు పొందడం కంటే పర్షియన్ల నీడలాగనే బ్రతికింది. కుతుబ్ షాహీ పాలకులు తమను తాము ఇరాన్లో ఉన్న సఫావిద్ సామ్రాజ్య భాగస్వాములుగా భావించేవారు. ఖుత్బా అని పిలువబడే శుక్రవారపు ప్రార్థనా ప్రసంగాలలో సఫావిద్ షా పేరు కూడా ప్రస్తావించబడేది. రాజ్యంలోని ఉన్నత పదవులన్నీ అఫాకీలు అంటే పాశ్చిమాత్యులైన పర్షియన్లు, అరబ్బులు, తుర్కోమన్లకే పరిమితమై ఉండేది. ఆ కాలంలో ఇరాన్కు గోల్కొండకు మధ్య ఓడ రవాణా జరిగేది. ముసలీపట్నం, అదే నేటి మచిలీపట్నం నుండి బయలుదేరే కుతుబ్ షాహీ నౌకలు పర్షియన్ జలసంధిలోని బందర్ అబ్బాస్ వరకు వెళ్లేవి. దీనివల్ల ఇరాన్ నుండి పెద్ద సంఖ్యలో వ్యాపారులు, మత ప్రచారకులతో పాటు కిరాయి సైనికులు కూడా గోల్కొండ రాజ్యానికి వచ్చేవారు. వీరందరికీ గొప్ప స్వాగతం దొరికేది. ఈ రాకపోకల వల్ల కుతుబ్ షాహీలు కూడా ఆర్థికంగా బలపడ్డారు. కుతుబ్ షాహీ చరిత్రలో కీలకమైన ఈ కాలం పోకడలు గురించి చెప్పడానికి మంచి ఉదాహరణ మీర్ జుమ్లా. ఇరాన్లోని ఒక సాధారణ నూనె వ్యాపారి కుమారుడైన అతను గోల్కొండ యంత్రాంగాన్ని ఉపయోగించి సల్తనత్తులోనే అత్యంత ధనవంతుడయ్యాడు. సల్తన్లోని ప్రతి వజ్రాల గనిపైన హక్కులను పొందాడు. వజ్రాల వ్యాపారాన్ని ఒంటి చేత్తో నియంత్రించేవాడు. స్థానిక హిందువులను యూరోపియన్ వలస రాజ్యాలకు బానిసలుగా ఎగుమతిని కూడా చేసేవాడు ఈ మీర్ జుమ్లా. కుతుబ్ షాహీలను దోచుకోవడం పూర్తయ్యాక అతను మొఘలుల వైపుకు చేరిపోయాడు. అపూర్వమైన కోహినూర్ వజ్రాన్ని కూడా తనతో పాటు తీసుకెళ్లాడు. మీర్ జుమ్లా వంటి వారికి స్థానిక ప్రజలు కానే కారు. వారు కేవలం వస్తువుల్లాంటి వారు మాత్రమే. వారి రక్త మాంసాలను, శ్రమను దోచుకోవడమే మీర్ జుమ్లా పని. అక్కన్న ఈ వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించాడు. తెలుగు భాష నేర్చుకున్న ఒక డచ్ వ్యాపారితో మాట్లాడుతూ ఏమాత్రం మొహమాటం లేకుండా ఎవరి ప్రభుత్వం దేశానికి మంచి చేస్తోందో మీరే నిర్ధారించుకోవచ్చు. మాదా లేక ముస్లింలదా? మా ప్రభుత్వం రాజ్యక్షేమం కోసం పనిచేస్తుంది. కానీ వారు, ఆ ముస్లిములు, తాము మాత్రమే ధనవంతులుగా ఎదగాలి, ఆపై తమ పవిత్ర భూములుగా పిలుచుకునే విదేశాలకు వెళ్లిపోవాలి అని అనుకుంటారు అని అన్నాడు. 17వ శతాబ్దంలో అక్కన్న అన్న ఈ మాటలు ప్రగతిశీల భావజాలాన్ని ప్రతిబింబిస్తాయి. ఈనాడు మనకు బాగా పరిచయమైన జాతీయవాదపు తొలి దశగా కూడా ఈ మాటలు అనిపిస్తాయి. ఇలా ఆరంభం నుండే అక్కన్న స్థానికులు, విదేశీయులకు మధ్య గీతను గీస్తూ వచ్చాడు. స్థానికులకు ఈ నేలపై ఉండే ప్రేమ, అభిమానం విదేశీయులకు ఉండదు. వారి చూపంతా స్థానిక సంపదను దోచేసుకుని వారి స్వదేశాలకు వెళ్లిపోవడమే. మీర్ జుమ్లా వంటి వారి చేతుల్లో దక్కనుగా పిలువబడే దక్షిణాపథం దోపిడీకి గురి అవుతోందన్నదే అక్కన్న బాధ. ఆనాటి గోల్కొండ ఆర్థిక మంత్రి సయ్యద్ ముజఫర్ వద్ద కార్యదర్శిగా పనిచేస్తున్న మాదన్న కూడా కుతుబ్ షాహీ
వ్యవస్థలోని లోపాలను క్షుణ్ణంగా గమనించాడు. కొన్నాళ్లకు మాదన్న సుల్తాన్ అబుల్ హసన్ దృష్టిని ఆకర్షించాడు. ఆ సమయానికి సుల్తాన్ అబుల్ హసన్ తానీషా తాను తన మంత్రి అయిన సయ్యద్ ముజఫర్ చేతిలో కీలుబొమ్మగా మారినట్టు భావించసాగాడు. 1674లో అబుల్ హసన్ మాదన్నలు ముజఫర్ను ఎదురుదెబ్బతీశారు. ఎటువంటి రక్తపాతం లేకుండా జరిగిన రాజకీయ తిరుగుబాటుతో మాదన్న గోల్కొండ ప్రభుత్వంపై నియంత్రణను సాధించడంలో అబుల్ హసన్ కు సహాయపడ్డాడు. సయ్యద్ ముజఫర్ స్థానంలో మాదన్న పేష్వాగా నియమితుడయ్యాడు. సూర్యప్రకాశరావు అనే రాజనామాన్ని స్వీకరించాడు. ఇలా 2 శతాబ్దాల తరువాత ఒక స్థానిక హిందువు ఉన్నత స్థాయిని అందుకున్నాడు. ఇది గోల్కొండ ప్రభుత్వంలోని పర్షియన్లను నిబెరపరిచింది. కానీ తెలుగు నేల బిడ్డల ఎదుగుదలను వారు ఆపలేకపోయారు. మాదన్న బాధ్యతలు చేపట్టినప్పుడు గోల్కొండ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై ఉంది. ఆదాయానికి ప్రధాన వనరు భూమి శిస్తు. కానీ ప్రభుత్వం దానిని నేరుగా వసూలు చేసేది కాదు. బదులుగా వారు ఇజారా అన్న వ్యవస్థను ఉపయోగించేవారు. ఈ ఇజారా ఒక క్రూరమైన పద్ధతి. భూములు, గ్రామాలు మాత్రమే కాదు, పెద్ద పెద్ద ఓడరేవులను కూడా వేలంలో అమ్మివేయడం జరిగేది. పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించిన వారికి వాటిల్ని గంపగుత్తగా కట్టబెట్టేసేవారు. ఇజారా వ్యవస్థలో కీలకమైన వారు ఇజారాదారులు. వీరిలో ఎక్కువ భాగం ఉన్నత స్థాయి పర్షియన్లు లేదా డబ్బుతో కుళ్ళిపోతున్న ధనవంతులే. వీరికి రాజ్యం బాగోగుల పట్ల ఆసక్తి లేదు. సమాజం దీర్ఘకాలిక శ్రేయస్సుపై శ్రద్ధ లేదు. వారు ప్రభుత్వానికి కొంత మొత్తాన్ని చెల్లించి ఆపై తమ పెట్టుబడిపై లాభాల కోసం పెద్ద ఎత్తున పన్నులు వేసి ప్రజలను నానా రకాలుగా పీడించేవారు. పన్నుల వసూలు కోసం గ్రామస్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ తమ తొత్తులను పంపేవారు. ఈ తొత్తులు చేసే దౌర్జన్యాల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగేది. ఈ ఇజారాదారులు లెక్కపత్రాల నిర్వహణ కోసం నియోగి బ్రాహ్మణులను నియమించుకునేవారు. అక్కన్న మాదన్నలు ఇదే సముదాయానికి చెందినవారు. కనుకనే ఈ ఇజారా వ్యవస్థలోని ఘోరాలకు వారు ప్రత్యక్ష సాక్షులయ్యారు. పేష్వా మాదన్న ఇజారా వ్యవస్థను రద్దు చేశాడు. వేలందారుల స్థానంలో జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులను నియమించాడు. నిర్మానుష్యంగా మారిన గ్రామాల్లో రైతులు తిరిగి వచ్చి వ్యవసాయం ప్రారంభించడానికి ప్రోత్సాహ బహుమతిగా పన్నులను 9 ఏళ్ల పాటు పూర్తిగా రద్దు చేశాడు. ఇలా వ్యవసాయ రంగాన్ని ఆదుకుని ఆ తరువాత వజ్రాల గనుల వైపు దృష్టి సారించాడు మాదన్న. మాదన్న అధికారంలోకి రాకముందు సుమారు 60,000 మంది స్థానికులు గోల్కొండ వజ్రాల గనుల్లో వెట్టిచాకిరీ చేసేవారు. మాదన్న హయాంలో వజ్రాల గనులు ప్రభుత్వ ఆధీనమయ్యాయి. దాంతో ఈ గనుల్లో పనిచేసే కార్మికుల జీవితాలు కుదుటబడ్డాయి. ప్రతి ఒక్కరికి ఉండడానికి ఇల్లు, శ్రమకు తగ్గ జీతం ఏర్పాటు చేశాడు మాదన్న. దాంతో బానిసలుగా బ్రతుకుతున్న స్థానికులు గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఇది చూసి కన్నుకుట్టిన మొగలాయిలు గోల్కొండ నవాబు హిందువుల చేతిలో కీలుబొమ్మ అని ప్రచారం చేయించసాగారు. కాని మాదన్న పేష్వాగా ఉన్న కాలంలో అబుల్ హసన్ తానీషా తరచూ రాజ్య పర్యటన చేస్తూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకునేవాడు. దక్కన్ ప్రాంతాన్ని పునర్నిర్మిస్తూనే అక్కన్న మాదన్నలు తమ దృష్టిని తీర ప్రాంతం వైపు మళ్లించారు. యూరోపియన్లను దేశానికి ముప్పుగా గుర్తించిన మొదటి వ్యక్తులు వీరే. డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ వారు కోరమండల్ తీరాన్ని ఒక ఆటస్థలంగా వాడుకుంటూ లంచాలతో పన్నుల నుండి తప్పించుకునేవారు. స్థానిక పాలకుల్ని అగౌరవపరిచేవారు కూడా. జూన్ 27, 1674న మాదన్న మార్గదర్శకత్వంలో డచ్ యుద్ధ నౌకల సహాయంతో కుతుబ్షాహీ సైన్యాలు శాంతోమ్ కోటను ఫ్రెంచ్ వారి నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఇంగ్లీషు వారిని భయపెట్టింది. మద్రాసులోని బ్రిటిష్ కార్యాలయం ఉలిక్కిపడింది. అప్పటి ఇంగ్లీష్ గవర్నర్ లంచాలు ఇచ్చి పన్నులు ఎగ్గొట్టాలని చూశాడు. కాని మాదన్న తన మేనల్లుడైన లింగన్నను వ్యూహాత్మకంగా కీలకమైన పూనమల్లి జిల్లాకు అధిపతిగా నియమించాడు. లెక్కపత్రాల విశ్లేషణలో ఆరితేరిన అక్కన్న ఈస్ట్ ఇండియా కంపెనీ వారి దస్తావేజులను తానే పరీక్షించాడు. దాంతో ఇంగ్లీషు వారి ఉక్రోషం తారాస్థాయికి చేరింది. వారి ధిక్కార ధోరణికి విసిగిన మాదన్న మద్రాసుపై పూర్తిగా ఆర్థిక దిగ్బంధనాన్ని విధించాడు. వారి లీజును రద్దు చేశాడు. అక్కన్న మాదన్నల ప్రభుత్వంలో లంచాలకు తావులేదని ఇంగ్లీషు వారు త్వరగానే గ్రహించారు. మాదన్నకు లొంగిపోయారు. అతను విధించిన నియమాల ప్రకారం జరిమానాలను చెల్లించారు. అయితే 1678లోనూ 1680లోనూ మళ్లీ తల ఎత్తిన బ్రిటిషు అహంకారాన్ని
దిగ్బంధనాల ద్వారా త్రుంచాడు మాదన్న. పూర్వంలా కాక విదేశీ వ్యాపారులతో సమానంగా స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాడు. ఉన్నత జాతివారం అన్న యూరోపియన్ల గర్వాన్ని ఆ విధంగా అణిచాడు. దీనితో దిమ్మదిరిగిన యూరోపియన్ వర్తకులు కుతుబ్ షాహీ రేవు పట్టణాలలో బ్రాహ్మణ ఆధిపత్యం సాగుతోంది అని ద్వేషాన్ని వెళ్లగక్కసాగారు. ఇదే సమయంలో మరాఠా సామ్రాజ్యాన్ని పునాదులతో సహా నిర్మిస్తున్నాడు ఛత్రపతి శివాజీ. పర్షియన్లు అతనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కానీ మాదన్న ఛత్రపతి శివాజీని ప్రత్యర్థిగా కాకుండా తమ సంస్కృతి రక్షకుడిగా చూశాడు. పర్షియన్ మూలాలు ఉన్న ఒక సుల్తానుతో పనిచేస్తూనే దక్కనులో హిందూ అధికారాన్ని పునరుద్ధరించడానికి మొఘలులకు వ్యతిరేకంగా ఉమ్మడి రక్షణను ఏర్పాటు చేయడం కోసం శివాజీకి నిధులు సమకూర్చేలా సుల్తానును ఒప్పించాడు మాదన్న. విజయనగర సామ్రాజ్య జ్ఞాపకాలను పునరుద్ధరించడమే మాదన్న ప్రధాన లక్ష్యం. 1677 మార్చి నెలలో శివాజీ మహారాజ్ హైదరాబాదుకు వచ్చినప్పుడు సోదరుడు స్వయంగా నగర ద్వారాల వద్ద ఆయనకు స్వాగతం పలికారు. అక్కన్న మాదన్నలు కుతుబ్ షాహీ ఖజానాను, ఫిరంగులను శివాజీకి అనుకూలంగా ఉపయోగించి దక్షిణ దిగ్విజయ యాత్రకు పూర్తి సహాయ సహకారాలను అందించారు. ఈ యాత్రలో శివాజీ అనేక దేవాలయాలను పునరుద్ధరించాడు. ఈ కూటమి వల్లే దక్షిణ భారతదేశంలోని అనేక పురాతన దేవాలయాలు నేటికి భద్రంగా నిలబడి ఉన్నాయి. ఈ చర్య బ్రాహ్మణుల బద్ధశత్రువుగా చెప్పుకునే ఔరంగజేబుకు అస్సలు నచ్చలేదు. మాదన్న జాగీర్దారుల అధికారాలను తగ్గించాడు. ఎందుకంటే వీరు సమయానుకూలంగా ఫిరాయించేవారు. సుశిక్షితమైన షాహీ సైన్యాన్ని మాదన్న నిర్మించాడు. ఈ సైన్యానికి ఖజానా నుండి నేరుగా జీతాలు వచ్చేవి. దీనితో సైనిక అవసరాల కోసం నాసిరకపు జాగీర్దారు దళాలపైన ఆధారపడడం తగ్గిపోయింది. అంతేకాదు ఎంతో కాలంగా సాగుతున్న ఒక అన్యాయాన్ని కూడా సరిచేశాడు మాదన్న. షాహీ సైన్యంలోని ఒక ముల్కీ సైనికుడు, అంటే స్థానిక సైనికుడు, తన సాటి పర్షియన్ కిరాయి సైనికుడి కంటే చాలా తక్కువ జీతాన్ని పొందేవాడు. స్థానిక సైనికుల జీతాలను రెట్టింపు చేయడం ద్వారా ఈ అన్యాయాన్ని అరికట్టాడు మాదన్న. పదాతి దళంతో పాటు 40,000 రౌతులతో కూడిన బలమైన అశ్విక దళాన్ని రూపొందించాడు. బండరాళ్లతో నిండిన హైదరాబాదు పరిసరాల్లో వారికి తీవ్రమైన శిక్షణను ఇప్పించాడు. తన సోదరుడు అక్కన్నను సర్వసైన్యాధ్యక్షునిగా నియమించాడు. ఈ నియామకం షాహీ సైన్యంలోని పర్షియన్ల కడుపుమంటకు కారణమయ్యింది. అక్కన్న మాదన్నలు గోల్కొండ రాజ్యమంతటా దేవాలయాలను నిర్మించారు. వారు హైదరాబాదు నగరంలో మహాకాళి ఆలయాన్ని కట్టారు. మహేశ్వరంలో ఒక భారీ శివాలయాన్ని నిర్మించాడు అక్కన్న. ఈ ఆలయం 17వ శతాబ్దపు శిల్పకళకు చిరునామా. ఇలా ఆలయ నిర్మాణాలు దక్కను ప్రాంతపు గుండెచప్పుడులుగా మారాయి. అయితే ఔరంగజేబుకు ఇవన్నీ ఇస్లాంకు వ్యతిరేకమైన చర్యలుగా కనిపించాయి. ఔరంగజేబ్ ఈ దేవాలయాల నిర్మాణాన్ని తన దండయాత్రకు సాకుగా వాడుకున్నాడు. అయితే మాదన్న ముస్లిం మత సంస్థలకు కూడా నిధులు ఇచ్చాడని, అలాగే హైదరాబాదులో ఒక ఖరీదైన ఆషుర్ఖానాను నిర్మించాడని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. 1681వ సంవత్సరంలో ఔరంగజేబ్ కొడుకు యువరాజు అయిన అక్బర్ ఛత్రపతి సంభాజీ శరణును కోరాడు. ఈ ఘటన ఔరంగజేబ్ క్రూరదృష్టి దక్కనుపై పడేట్టుగా చేసింది. పెద్ద సైన్యంతో వచ్చిన ఔరంగజేబ్ కొన్ని వారాల్లోనే శత్రువుల్ని అణిచివేయగలనని అనుకున్నాడు. కాని సంభాజీ అద్భుతమైన ఆత్మరక్షణ వ్యూహంతో ఔరంగజేబును ఎదుర్కొన్నాడు. ముప్పు తిప్పలు పెట్టాడు. ఇందుకుగాను అతను కుతుబ్ షాహీల నుండి ధన సహాయాన్ని పొందాడు. ఇలా దక్కను ప్రాంతం పరస్పర సహకారంతో ఉన్నంతకాలం తను గెలవలేనని అర్థం చేసుకున్నాడు ఔరంగజేబ్. అతని కన్ను బీజాపూర్పై పడింది. అప్పటికే చీలిక పేలికలైన ఆ సల్తనత్తును గెలవడం ద్వారా దక్కను ప్రాంతంపై పట్టు సాధించవచ్చునని అనుకున్నాడు. కాని మాదన్న మొఘల్ పాద్షా కంటే 4 ఆకులు ఎక్కువ చదివినవాడే. మరాఠాలతో పాటుగా బీజాపూర్ను కూడా కలుపుకొని సాగాలని అబుల్ హసన్కు సూచించాడు మాదన్న. అతని పథకం ప్రకారం సంభాజీ బిజాపూర్కు సైనిక సహాయం చేస్తాడు. అదే సమయంలో 40,000 గుర్రపు రౌతులతో మొగలాయులను యుద్ధరంగంలో గోల్కొండ ఎదుర్కొంటుంది. ఇలా బిజాపూర్ను 2 వైపుల నుండి కాపాడాలి అన్నది మాదన్న వ్యూహం. అయితే బిజాపూర్కు అబుల్ హసన్ పంపిస్తున్న రహస్య పత్రం ఒకటి ఎలాగోలా ఔరంగజేబ్ చేతికి చిక్కింది. ఆ పత్రంలో మరొక రహస్యం తెలిసింది. మొఘల్ ఖజానాకు రావలసిన కుతుబ్ షాహీ కప్పం ఇరుగు పొరుగు రాజ్యాలకు మళ్లిపోతోంది.
దాన్ని చదివిన ఔరంగజేబ్ కోపం ఉన్మాద స్థాయికి చేరింది. ఈలోపు మాదన్న వల్ల పదవులు పరపతి పోగొట్టుకున్న పర్షియన్లు ఔరంగజేబును కలుసుకున్నారు. చెలవలు పలవలుగా కట్టుకథలు వినిపించారు. అక్కన్న మాదన్నల చేతుల్లో ముస్లింలు అణచివేతకు గురవుతున్నట్టు, ఇస్లాం అవమానానికి గురి అవుతున్నట్టుగా అబద్ధాలు చెప్పారు. వాళ్ల పట్ల సానుభూతితో సరి అయిన న్యాయం అందిస్తానని అన్నాడు ఔరంగజేబ్. ఇలా మొగలాయి ఆస్థాన రచయితలు అక్కన్న మాదన్నలపై తమ రచనల్లో విషం కక్కడం మొదలెట్టారు. 1685 ఆగస్టు నెలలో యువరాజ్ షా ఆలంను పెద్ద సైన్యంతో గోల్కొండను ముట్టడించమని ఆజ్ఞాపించాడు ఆలంగీర్. గోల్కొండకు వస్తున్న ముఘల్ సైన్యం మార్గమధ్యంలో అక్కన్న కట్టించిన మహేశ్వరంలోని శివాలయాన్ని కూల్చివేసింది. 1685 సంవత్సరం అక్టోబర్ 8 మొఘలులు హైదరాబాదులో ప్రవేశించి నగరాన్ని లూటీ చేశారు. మాదన్న మొగలాయుల పంచన చేరాడు అన్న పుకారును కూడా పుట్టించారు. తన ప్రజల్ని కాపాడవలసిన అబుల్ హసన్ తానీషా గోల్కొండ కోటను విడిచి పారిపోయాడు. కుట్రదారులు, అతివాదులు ఈ హైదరాబాద్ నగర వినాశనానికి ఆ బ్రాహ్మణ మంత్రులే కారణము అని నిందించారు. తమ ఇంటికి తిరిగి వస్తుండగా అక్కన్న మాదన్నలు దారుణంగా హత్యకు గురయ్యారు. వాళ్ల ఇళ్లకు నిప్పు పెట్టడం జరిగింది. అన్నదమ్ముల మృత శరీరాలను గుర్రాలకు కట్టి హైదరాబాదు వీధుల్లో ఈడ్చుకు వెళ్లారు. మాదన్న తలను ఔరంగజేబుకు బహుమతిగా పంపగా అక్కన్న తలను ఏనుగు కాలితో తొక్కించి నలిపించి వేశారు. దీని తరువాత నగరంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణుల ఊచకోత జరిగింది. హిందువులు, మరీ ముఖ్యంగా బ్రాహ్మణుల ఆస్తుల్ని పెద్ద ఎత్తున ధ్వంసం చేయడం జరిగింది. ఇలా బ్రాహ్మణుల బద్ధద్వేషి అన్న తన పేరును నిలబెట్టుకున్నాడు ఔరంగజేబ్. అక్కన్న మాదన్నలను మతోన్మాదులు అని ఆరోపించాడు ఔరంగజేబ్. అతని చరిత్రను ఇప్పటికీ చదువుతూ ఉన్నాం. మతోన్మాదులు కాని అక్కన్న మాదన్నల చరిత్రను అటు పాఠ్యపుస్తకాలు, ఇటు మాధ్యమాలు పూర్తిగా విస్మరించాయి. ఈ ఇద్దరు అన్నదమ్ములు ముస్లింలకు వ్యతిరేకంగా పనిచెయ్యలేదు. వారు దక్కన్ సంపద దక్కన్ ప్రజలకే చెందాలని నమ్మిన దేశభక్తులు. తమ ఆఖరు క్షణం వరకు దక్షిణాపథానికి చివరి రక్షణా కవచంలా నిలిచారు ఆ అన్నదమ్ములు. వారు చనిపోయిన ఏడాదిలోనే గోల్కొండ రాజ్యం ఔరంగజేబు వశమైపోయింది. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.